అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ అశ్వత్థామ. చీకటి పడింది, చుక్కలు పొడిచాయి. రాత్రివేళ సంచరించే జంతువుల కలకలం వినబడుతోంది. గురుకులం నాశనమైనందుకు అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ విచారిస్తూ అలిసిపోయి నేల మీద శరీరాలు వాల్చారు. ఆచార్యుడు, కృతవర్మ నిద్రపోయారు. కానీ అశ్వత్థామ మాత్రం క్రోధంతో రోజుతూ మండిపడుతున్నాడు. చెట్ల కొమ్మల్లో పక్షులు హాయిగా ఆదమరిచి నిద్రపోతున్నాయి. ఇంతలో ఒక ఆకారం అక్కడికి మెల్లిగా వచ్చింది. ఎర్రగా భయంకరమైన మిడిగుడ్లు, నడుస్తుంటే రాగిరంగు రెక్కలు కదిలి వస్తున్న వికారమైన శబ్దం. వికృతంగా ఉన్న ముఖం నాలుగు వైపులకు తిప్పి చూసింది. నిద్రపోతున్న పక్షులు కనిపించాయి. మెల్లిగా వాటి దగ్గరకు వెళ్ళి కొన్నింటికి కంఠాలు కొరికింది, కొన్నింటికి కాళ్ళు విరగ్గొట్టింది, కొన్నింటికి రెక్కలు పీకేసింది, కొన్నింటికి పొట్టలు చీల్చింది. ఇలా అన్నింటినీ తలో రకంగానూ చిత్రవధ చేసింది. అదంతా చూశాడు అశ్వత్థామ. ఆహా, ఓ గుడ్లగూబా, నీ పని ఎంత చక్కగా నిర్వహించావో! పాండవులను ఎలా నాశనం చేయాలో తెలియక సతమతమవుతున్న నాకు చాలా చక్కని ఉపదేశం ఇచ్చావు. నేను కూడా నీలాగే శత్రువులు నిద్రిస్తున్నప్పుడు సంహరించి కక్ష తీర్చుకుంటాను. దొరికిన ఉపాయాల్ని అవలంబించి శత్రువుల్ని చంపటం ధర్మమని శాస్త్రాలు చెబుతున్నాయి. పాండవుల్ని భుజపరాక్రమంతో జయించటం ఎలాగూ సాధ్యం కాదు అనుకుంటూ కృపుడు, కృతవర్మలిద్దరినీ నిద్రలేపాడు అశ్వత్థామ. ఇలాంటి ఆపద సమయంలో ఏమిటిలా నిద్రపోయాం అనుకుని సిగ్గుపడ్డారు వాళ్ళిద్దరూ. నా తండ్రిని దృష్టద్యుమ్నుడు అన్యాయంగా చంపాడు. వాడింకా ప్రాణాలతో ఉన్నాడంటే నేనెలా తలెత్తుకుని తిరగగలను? వాణ్ణి, మిగిలిన శత్రువుల్ని చంపడానికి నేనొక మార్గం నిశ్చయించాను. ఇంకా శత్రువులు ఎవరూ లేరు కదా అని పాండవులు ఈ రాత్రి ఆనందంతో ఆదమరిచి నిద్రపోతుంటారు. ఆ సమయంలో వెళ్ళి అందరినీ చిత్రవధ చేస్తాను. దృష్టద్యుమ్నుడి శవం చూసేదాకా నాకీ పరాభవం పోదు. వాణ్ణి పట్టి పశువుని చంపినట్టు చంపితే గానీ నా మనసు ఊరట చెందదు అన్నాడు అశ్వత్థామ ఆవేశంగా. ఆగ్రహావేశాలకు లోబడి నీతిమాలిన పనులు చేస్తే ఒకవేళ అవి ఫలించినా వాటి వల్ల భయం, అసహ్యం తప్ప మరేం లభించవు. అనాలోచితంగా తొందరపడవద్దు, నిదానించు అన్నాడు కృపాచార్యుడు. పడినవాడు పగ తీర్చుకోవాలనుకోవటం సబబే. అది మాకు ఇష్టమే. మేము నీతో ఏకీభవించి సహాయం చేస్తాం. కానీ నువ్వు ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నావు. కాసేపు నిద్రపో. తెల్లవారుగానే పాండవులను కడతీర్చే ఉపాయం ఆలోచిద్దాం అన్నాడు. మామ, అలిగినవాడికి, చింతించేవాడికి, ఆతృతతో ఉన్నవాడికి, కోరికలు ముసిరిన వాడికి నిద్ర రాదు. వీటిలో ఒక్కటున్నవాడే నిద్రపోలేడంటే 4 రకాల బాధలు ఉన్న నాకు నిద్ర ఎలా పడుతుంది? పాండవులు, పార్థసారథి, సాత్యకి లేని సమయం ఇది. నిద్రపోయే సమయంలో పాండవ పాంచాల బలాలన్నింటినీ చంపి అప్పుడు హాయిగా విశ్రమిస్తాను అన్నాడు అశ్వత్థామ. ఇక చేసేది లేక ముగ్గురు రథాలెక్కారు. 3 రథాలు పాండవ శిబిరం వైపు బయలుదేరాయి. అశ్వత్థామ శిబిర ద్వారంలోకి అడుగుపెట్టగానే రక్తం ఓడుతున్న పులిచర్మం ధరించి, విషనాగుల్ని కంఠాన దాల్చి, కోరలతో భయంకరంగా ఉన్న నోరు తెరుచుకొని సహస్రనేత్రాలతో భీషణంగా చూస్తున్న భూతం ఒకటి అతనికి అడ్డంగా నిలబడింది. ఆ భయంకర ఆకారం చూస్తే కొండ అయినా భయంతో 2గా చీలిపోవలసిందే. దాని నోట్లోంచి, కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, చెవుల్లోంచి మంటలు వస్తున్నాయి. దాని శరీర కాంతుల్లోంచి శంకరచక్రధారులైన విష్ణువులు అనేక మంది వెలువడుతున్నారు. అశ్వత్థామ ఆ భయంకరమైన భూతాన్ని చూసి బెదిరిపోయాడు. క్రమేపీ కాళ్ళలోకి సత్తువ తెచ్చుకొని దానిమీద అనేక అస్త్రశస్త్రాలు ప్రయోగించాడు. వాటన్నింటినీ ఆ భూతం అవలీలగా మింగేసింది. అశ్వత్థామ ఇంకేం చేయలేక దిక్కులు చూస్తూ ఉండిపోయాడు. ఆకాశం నిండా విష్ణు రూపాలు కనిపించేసరికి వణికిపోయాడు. తరువాత మనసు స్థిరం చేసుకుని ఆ సమయంలో పరమేశ్వర ఆరాధన తప్ప మరో గత్యంతరం లేదని నిశ్చయించుకొని రథం దిగి నేల మీద కూర్చుని శివధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ప్రభు, చంద్రమౌళి, ఈ ఆపద గడిస్తే నీకు భూతబలి ఇస్తాను, నేనే నీకు ఉపహారమవుతాను అనుకున్నాడు మనసులో. వెంటనే అతని ముందు ఒక బంగారు వేదిక, దానిమీద మండుతున్న హోమాగ్ని ప్రత్యక్షమయ్యాయి. చిరునవ్వు నవ్వుతూ అశ్వత్థామ అగ్నికి చేరువగా వెళ్ళాడు. కానీ తన శరీరాన్ని ఆహుతి చేయడానికి ఆ కాస్త అగ్ని సరిపోదనిపించి రథం మీద ఉన్న ధనువు, బాణాలు తెచ్చి దాంట్లో ఇంధనంగా వేశాడు. అగ్ని ప్రజ్వరిల్లింది.
మహానుభావ, నేను నీకు ఉపహారమవుతున్నాను. శత్రువుల్ని జయించే శక్తి నాకు ప్రసాదించవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థిస్తూ అగ్నిలోకి దూకాడు. అయినా అతని శరీరం కసుగందలేదు, తెలివి నశించలేదు. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా పరమేశ్వరుడు కనిపించాడు. అశ్వత్థామ సాగిలపడ్డాడు. బ్రాహ్మణోత్తమ, నీ సాహసానికి మెచ్చుకున్నాను. పాంచాల కులానికి కాలం సమీపించింది. ఈ రోజున పాండవ కుమారులందరూ మరణిస్తారు. నా అనుగ్రహం పొందావు నువ్వు అంటూ ఒక మహనీయ ఖడ్గాన్ని అందించాడు శివుడు. అది ఇస్తూనే తాను తేజోరూపంలో అశ్వత్థామ శరీరంలోకి ప్రవేశించాడు. వెంటనే ఇదివరకు భూతం మింగేసిన శస్త్రాస్త్రాలన్నీ యథాప్రకారం రథం మీద కనిపించాయి. వాటిని అందుకొని అశ్వత్థామ పాండవ శిబిరంలోకి వెళ్ళాడు. నిద్రపోతున్న ద్రుపద కుమారుణ్ణి జుట్టు పట్టుకొని కింద పడేసి వింటినారితో అతని కంఠానికి ఉచ్చు బిగించాడు. గురగురమంటూ శబ్దాలు చేస్తూ దృష్టద్యుమ్నుడు కాలం చేశాడు. తరువాత పాండవ వంశస్థులందరినీ ఒక్కడు కూడా మిగలకుండా నరికిపారేశాడు. పాండవ శిబిరాలన్నింటినీ నెత్తుటి మడుగులు చేశాడు. రాక్షసావేశం వదిలిపోయాక తను చేసిన ఘనకార్యం చెబుదామని దుర్యోధనుడి దగ్గరకు ఆదరాబాదరా వెళ్ళాడు అశ్వత్థామ. అప్పటికే చివరి దశలో ఉన్నాడు దుర్యోధనుడు. అశ్వత్థామ చెప్పిన మాటలు విని ఆరిపోయే ముందు వెలిగే దీపంలా వెలిగాడు. ఆ పైశాచిక ఆనందంలోనే ప్రాణాలు విడిచాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.